మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అంటే మనం చేసే పని మంచి చేయమని ఎందుకు చెప్తారు అంటే, మన మంచి మననే కాపాడుతుంది. అది కొత్త కర్మలు చేయకుండా ఉండడానికి మనం మంచి చేయాలి కదా! పాత కర్మలన్నీ ఎలాగో తొలగించుకోవాలి. కొత్త కర్మలు చేయకూడదు అంటే మంచి ధర్మ మార్గంలో ఉండాలి, మంచిగా ఉండాలి. సో, దానికి సంబంధించిన కథే ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఒక కథ. అయితే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు శ్యామల. శ్యామలకి సవితి. సో, చాలా కష్టాలు పడేది. చిన్న వయసు నుంచే బాధ్యతలు, తర్వాత మళ్ళీనేమో ఇంట్లో చిన్న పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం అన్నీ. 10 ఏళ్ళప్పుడే ఇంటి పనులన్నీ నేర్చుకోవాల్సొచ్చింది. తప్పలేదు. పిల్లల్ని చూసుకోవడం నేర్చుకోవాలి. వాళ్ళ సవితల్లి గదా! తర్వాత వంట చేయడం, కూరగాయలు తెచ్చుకోవడం, బేరం ఆడడం, చదువు తక్కువ. ఏదో చిన్న చితకా కొద్దిగా చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష ఉంటాయి గదా! అలాంటివేదో చదువుకోవడం, వినడం తప్పితే చదువు లేదు కానీ ఇంటి పనుల పట్ల చాలా అవగాహనుంది. మంచి సౌమ్యంగా ఉంటదనమాట. అంటే చాలా సున్నితంగా మంచి మనసు. ఎందుకంటే భయపడుతూ ఉన్న వాళ్ళెప్పుడు గూడా వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం జేస్తారు. ఎందుకంటే సవితల్లితోటి చాలా భయమనమాట. ఆమె ఎప్పుడూ సరిగ్గా చూసేది గాదు తిన్ని. అందుకు మాటలు ఉత్తిగా రావు నోట్లో నుంచి. చాలా జాగ్రత్తగా, పొదుపుగా వస్తాయి మాటలు. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం అది. సో, అమ్మాయికి కావాల్సిన లక్షణాలు అమ్మాయి కంటే కూడా ఒక ఇల్లు మేనేజ్ చేసిన వాళ్ళకి కావాల్సిన లక్షణాలేవైతే ఉంటాయో, అన్నీ ఆ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి. 10, 15 ఏళ్ల కల్లా చాలా చక్కగా తయారైంది ఆ అమ్మాయి. మంచి పనితనము, చక్కగా అందంగా లేకపోయినా చూడగానే చేతులెత్తి నమస్కరించేంత చక్కగా ఉంటదనమాట. అంత బావుంటది ఆ అమ్మాయి. అయితే ఒకరోజు ఊర్లో గదా! అప్పుడు మరి ఎళ్లి తెచ్చుకోవాలి గదా! నీళ్ళు అవన్నీ తెచ్చుకోవాలి గదా! పొద్దున్నే ఒక 10 అట్లా పనంతా అయిపోయాక ఇంకో సెట్ తీసుకొస్తారు నీళ్ళు. పొద్దున్న తెచ్చుకుంటారు నీళ్ళు. అవి వాడుకుంటారు. అన్నిటికి వాడుకుంటారు. మళ్ళీ ఇంకో సెట్టు నీళ్ళు ఇంకో 2 బిందెలు తీసుకెళ్ళి 10 తెచ్చుకుంటారు. రోజంతా తాగడానికి పనికొస్తాయన్నమాట. సో, 10 అట్లా వాళ్ళ ఇంటి దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళింది. అయితే తను ఆయన కుండ పట్టుకొనెళ్తది గదా! కుండ పట్టుకొనెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ కనిపిచ్చారు. రోజు చెరువు దగ్గరికొచ్చేవాళ్ళు కనిపిచ్చారు. పలకరించింది, మాట్లాడింది. చూడ్డానికి చక్కగా ఉంది. సాంప్రదాయంగా ఉంది. సౌమ్యంగా మాట్లాడుతుంది. అన్నీ బావున్నాయి. ఆ చెరువు పక్కనే ఒకతను కూర్చున్నాడు. ఈ అమ్మాయి కంటే ఒక 4, 5 ఏళ్ళు పెద్దుంటాడు. ఈ అమ్మాయికి ఒక 18 ఏళ్లుంటే అతనికి 20 ఏళ్ల మధ్యలో ఉన్నాడు. ఒక 22, 23 ఇయర్స్ ఉన్నాయి అతనికి. అయితే చూసాడు. "ఏమ్మా నీ పేరేంటి?" అంటే, "ఎందుకండి మీకెందుకు చెప్పాలి" అంటది. ఎందుకంటే తప్పు గదా! అట్లా వేరే వాళ్ళని అడగకూడదు, పేర్లు చెప్పకూడదు. అయితే ఎందుకండి అనంగానే, "ఏమి లేదు నేను ఈ ఊరికి ఒక పని మీదొచ్చాను. నేను దారి తప్పిపోయాను" అని అంటే, "ఓహ్! మీరెవరింటికొచ్చారు ఏంటి?" అంటే, ఇట్లా పక్కన ఒక అమ్మ ఒకళ్ళ పేరు చెప్తారు. సత్యనారాయణ అనమాట అతని పేరు. "ఆ సత్యనారాయణ గారింటికొచ్చాను" అని అనంగానే, "ఓహో! వాళ్ళా? నాకు తెలుసండి. ఇటే అండి" అని ఆ అమ్మాయి దారి చూపించడానికెళ్తది. అతనితో పాటెళ్తది. ఎళ్లి "ఇటు పక్కండి వాళ్ళిల్లు. మా ఇంటి దగ్గరే అండి. ఇటు ఇటు సందు చివర తిరగండి" ఇదంతా చెప్తది. ఈ వచ్చేటప్పుడు ఈ దారిలో ఈ అమ్మాయితో మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఈ అబ్బాయి. తెలుసుకొని ఇంటికెళ్ళాడు. ఆ అబ్బాయి ఇంటికెళ్ళిపోయాడు. ఆ సత్యనారాయణ వాళ్ళ ఇంటికెళ్ళాడు. అయిపోయింది. తర్వాత తెలీదు. మళ్ళీ ఎప్పుడు ఏమి ఈ అమ్మాయికేం తెలీదు. ఈ అమ్మాయి తన పని జేసుకుంటుంది. ఈ అబ్బాయి ఆ ఊరికెందుకొచ్చాడంటే, ఒక అమ్మాయిని చూడ్డానికొచ్చాడు. ఆ సత్యనారాయణ గారి అమ్మాయిని చూడ్డానికి పెళ్లి సంబంధం కోసం వచ్చాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి రావడంతోటి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఈ శ్యామల మీద మనసుంది. ఆ సత్యనారాయణ వాళ్ళ అమ్మాయి మీద మనసు లేదు. ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే వాళ్ళ నాన్న అడుగుతాడు, "ఏరా సంబంధం ఎట్లా ఉంది? సత్యనారాయణ నా ఫ్రెండు. అమ్మాయి బావుంటే యెస్ చెప్పేద్దాము. అంటే ఒప్పేసుకుందాం సంబంధం" అంటే, "లేదు నాకు కుదరలేదు. నాకు అమ్మాయి నచ్చలేదు. పొగరుగా అనిపిచ్చింది. కానీ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు శ్యామల. ఆ అమ్మాయిని జేసుకుంటా" అంటే, నిన్ను పంపించింది ఒకదానికి నువ్వేమో శ్యామల అంటావు. ఆమె ఎవరో తెలీదు, ఊరు తెలీదు, పేరు తెలీదు. ఇవి ఉంటాయి కదా! ఆ కాలంలో కులము అన్నీ చూసుకునేవాళ్ళు, కమ్యూనిటీ అన్నీ చూసుకోవాలి కదా! ఆ కాలంలో కథ గాబట్టి ఇక వాళ్ళు అనేటప్పటికి లేదు లేదు అమ్మాయి చాలా బావుంది. మీరొకసారి చూడండి అంటే అతనంటాడు అతనేంటి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏంటి అంటే ఒకడే కొడుకు. ఏమైనా అంటే మళ్ళీ కొడుకు బాధపడతాడేమో అని, సరే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని పెళ్లి చేసుకోమంటాడు. పెళ్లి చేసుకోమనంగానే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్తాడు. శ్యామల ఇంటికెళ్తాడు పెళ్లి సంబంధం మాట్లాడి. వాళ్ళ నాన్న రాడు.
వాళ్ళ అమ్మని తీసుకొనెళ్తాడు. వాళ్ళ నాన్న ససేమిరా వద్దంటాడు. నా నా ఫ్రెండ్‌కి నేను ఎట్లా చెప్తాను? మా అబ్బాయికి మీ అమ్మాయి ఇష్టం లేదని పైగా నేనెళ్లి అడిగాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని. అలాంటిది నువ్వు వద్దని చెప్పేటప్పుడు నేనెట్లా చెప్తాను తిరిగి అని అతను కోపం మీద ఉన్నాడనమాట. నాన్న కోపం మీద ఉన్నాడు. ఇతనెళ్తాడు. ఆళ్ళ అమ్మకి గూడా బాగా నచ్చింది శ్యామల. ఎవరు జూసినా నచ్చేస్తది ఆ అమ్మాయి. అంత బావుంటది. అంత చక్కగా ఉంటది. సో, ఆ అమ్మాయికి కూడా అమ్మకి గూడా నచ్చేసింది. ఒకడే కొడుకు కదా! వీళ్ళకి బోలెడు ఆస్తుంది. ఎలాగో మంచి అమ్మాయి కావాలని చూసుకున్నారు. ఈ సవితల్లి ఉంది గదా! ఈ సవితల్లికి ఇష్టం లేదు. కానీ ఇక ఆ అబ్బాయి బలవంతం జేసి ఆ సవితల్లిని ఒప్పించి తిరుక్కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళుండే ఊరు అమలాపురం. ఆ అమ్మాయి అత్తగారిల్లు అమలాపురం. బానే డబ్బు అదంతా ఉంది. ఆ కాలంలో అమలాపురం ఏంటి అంటే, అటు నుంచి వెళ్ళడానికి కొంచెం దూరంలో పెద్ద గుడుందనమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. అయితే ఆహ్, తినంటది, ఇది అమలాపురం గదండీ! కొన్ని రోజుల తర్వాత అత్తగారింట్లో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మావగారు మాట్లాడట్లేదు అర్థమైంది. అంటే మావగారిని ఫేస్ టు ఫేస్ చూడడం గూడా లేదు. మొహం కూడా చూసింది లేదు ఎప్పుడు. తలదించుకొనే ఉంది. చక్కగా ఇల్లు పనులన్నీ చేసేస్తుంది. అన్నీ చేసింది. కానీ మావగారికి ఎంత పని చేసినా సరిగ్గా డైరెక్ట్‌గా చూడట్లేదనమాట. అంటే మర్యాద. తలదించుకొనే ఉంది. ఆ మావగారు గూడా ముభావంగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఇష్టం లేదు గాబట్టి, మాట్లాడడం ఇష్టం లేదు గాబట్టి, అతను గూడా ఏదో చూచాయిగా మాట్లాడుతున్నాడంతే. ఆ! హ్మ్. ఆ! అనుకుంటూ అంతే. అయితే ఒకరోజు ఒక పెళ్ళైన నెల రోజుల తర్వాత వాళ్ళ భర్తతో చెప్పింది. "ఏవండీ మీ ఊర్లో నాకొక ఫ్రెండున్నాడు. ఆ ఫ్రెండ్‌ని కలవాలి" అంది. "నీ ఫ్రెండ్ ఏంటి? నువ్వు స్కూలుకెళ్ళలేదుగా, చదువుకోలేదుగా, నువ్వు బడికెళ్ళలేదు, చదువుకోలేదు. నీకు ఫ్రెండ్ ఎట్లా ఉంటాడు?" అంటే అప్పుడు కథ చెప్తదనమాట. ఆ అమ్మాయి శ్యామల చిన్నప్పుడు జరిగిన కథ చెప్తది. ఒకసారి శ్యామల పినితల్లి అంటే అదే పిన్ని, సవితల్లి ఆహ్, హ్మ్, అటు వాళ్ళ పుట్టింటికెళ్తది పిల్లల్ని తీసుకొని. ఈ అమ్మాయిని తీసుకెళ్ళదు. ఇక్కడే ఉంచేస్తది. వాళ్ళ నాన్న ఏదో ఊర్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న లేడు. ఈ అమ్మాయికి రోజుకి ఒక అణ. అణ అంటే ఒక నాణెం. ఒక నాణెం ఇచ్చి రోజుకి ఇంతే కూర. ఇంట్లో కొంచెం బియ్యం అవన్నీ ఉంటాయి గదా! ఇంతే కూర. నువ్వు కొనుక్కోడానికి డబ్బులిచ్చింది. అంతే. ఆ కూరలు కొనుక్కోవాలి, ఆకుకూరలేదో కొనుక్కోవాలి అంతే. ఆకుకూరలొండుకోవాలి, తినాలి. వేరే ఏది కొనుక్కోడానికి లేదు ఆ అమ్మాయి. మహా అయితే అది దాచుకుంటే ఆనాలు. ఒకరోజు కూర 2 రోజులు తినేసి ఒక పూటే తింటే అది దాచుకుంటే ఒక పండో, కాయో కొనుక్కోవచ్చు. అట్లాంటివి 15 రోజులకెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వాళ్ళ సవితల్లి వెళ్ళిపోతే ఆ 15 రోజుల్లో ఈ అమ్మాయి ఎంత తింటది ఈ పిల్ల 10 ఏళ్ల పిల్ల, 12 ఏళ్ల పిల్ల ఎంత తింటది కొద్దిగా ఉంటే చాలు. ఒక్కొక్కసారి ఏమి పని లేకపోతే ఇంట్లో రోజు పని చేసేది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఫ్రెండ్స్ లేరు. ఏమీ లేదు. ఒక్కతే ఉంది. వాళ్ళ పినతల్లి ఏం చేసిందంటే బయట నుంచి గొళ్ళెం పెట్టేసి ఎళ్ళిపోయింది. ఎవరైనా వచ్చేస్తారేమో ఇంట్లో. తిను దొడ్డి దారి నుంచి వెనక వెనక గేట్ నుంచి బయటికెళ్ళి, వెనక డోర్ నుంచి బయటికెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలా, పక్కింటి వాళ్ళతో ఏదైనా మాట్లాడుకోవడమో ఏదైనా చేసుకునేది. అయితే ఈ అమ్మాయికి అల్లికలు కొంచెం అలవాటుందనమాట. కొంచెం అల్లికలు చేసేది ఖాళీ టైంలో. ఇంకేముంది ఇంట్లో ఎప్పుడు రోజు గంపెడు పని చేసేది. పొద్దున్న లేవంగానే లేసినప్పటి నుంచి పని చేసేది. 15 రోజులు ఏ పని లేదు గదా! ఒక్కతే ఉంది. ఎంతసేపు వండుకుంటది, ఎంతసేపు తింటది. ఇక అల్లుకోవడం మొదలెట్టింది. అల్లుకునేటప్పుడు ఇంటి దగ్గర కిటికీ ఉంటది గదా! ఆ కిటికీ దగ్గర కూర్చొని అల్లుకుంటది. అయితే వీళ్ళ వరండాలుండేవిగా పాతకాలంలో. ఆ వరండా మీద ఒకతనొచ్చి కూర్చున్నాడనమాట. అతనేంటంటే, అతను ఈ ఈ సామల ఇంటి దగ్గర ఏదో గుడి చూడ్డానికి వచ్చి, ఆ గుడిలో అతను డబ్బులు పోయినాయి. ఆయన డబ్బుల సంచి పోయింది బేసిక్‌గా. ఎవరో కొట్టేశారు. డబ్బుల సంచి లేవు. డబ్బుల సంచి లేకపోతే ఎక్కడి నుంచి అన్నం పెట్టడానికైనా ఏదైనా కావాలి గదా! ఇతను ఏం చేయాలి? ఇంటికెట్లెళ్ళాలి? అని అర్థం కాలేదు. ఆ డబ్బుల సంచి పోయిందని ఇతను ఆ వరండా మీద కూర్చుంటే, ఈమె లోపల నుంచి తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టేసింది గదా! వాళ్ళ పిన్ని. కిటికీ నుంచి అడిగింది. "ఏవండీ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు?" అంటే ఆయన చెప్తాడు, "ఇట్లా పోయిందమ్మా నాకు తెలియట్లేదు" అంటే, "ఏమైనా భోంచేసారా?" అంది. "లేదు చేయలేదంటే" "తన దగ్గరున్న అన్నం నేను ఎలాగో పొద్దున తిన్నానండి. రాత్రికి నేను వేరే వండుకుంటానని" చెప్పి అన్నం పెట్టి, కొంచెం కూర, కొంచెం చారు వేసి, అన్నం బెట్టి, "మీరు నా దగ్గర ఇంకొక 10 అణాలున్నాయి. ఆ 10 అణాలతో మీరు బండి కట్టించుకోండి. మీ ఊరికెళ్ళిపోండి. బండుల్లో ఎళ్ళాలి గదా! ఆ రోజుల్లో. బండి కట్టించుకొని మీ ఊరికెళ్ళండి. ఎలాగో మీ ఊరికెళ్ళండి. ఎళ్ళిన తర్వాత నాకు పంపించండి" అని చెప్పి, ఇలా మా పిన్ని ఎళ్ళిపోయింది. మా నాన్న లేరు. ఊర్లో లేరు. నేనొక్కదాన్నే ఉన్నానని స్టోరీ జెప్పింది. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. మంచిగా ఫ్రెండ్‌షిప్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. అయితే ఆయన వెళ్ళిన
ఆయన ఊరెళ్ళడానికి 2 రోజులు పట్టింది. మూడో రోజుకి వాళ్ళ ఊరు నుంచి ఎవరో పాలేరొచ్చాడు. వాళ్ళ ఇంటి నుంచి పాలేరొచ్చి ఈ అమ్మాయికి ఆ నాణాలు అంటే నాణాలున్న రోజుల్లో 100 కాసులిచ్చాడు ఈ అమ్మాయికి. 100 కాసులిచ్చి ఈ అమ్మాయి వయసు చూసాడు కదా! పట్లంగా ఇచ్చి ఆహ్, గిఫ్ట్ పంపించాడనమాట. పాలేరుతోటి గిఫ్ట్ పంపించాడు. ఆ అమ్మాయికి అప్పటిదాకా పట్లంగా ఇచ్చింది ఎవరు లేదు సవితల్లి. తండ్రికి అంతంత కొన్నిసార్లు సవితల్లి మ హయాం ఉన్నప్పుడు తండ్రి గూడా ఎక్కువ మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడినా ఆళ్ళు నోరేసుకొని పడిపోతారు, ఊరుకోరు. అందుకనే ఈ ఈ చాలా జాగ్రత్తగా ఆ ఇచ్చిన డబ్బులు ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చిన్న చితకా కొనుక్కోవడము. తనకి ఎప్పుడు పాకెట్ మనీ లేవు గదా! వాళ్ళ పిన్నికి చెప్పలేదు. ఆ పిన్నొచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. జాగ్రత్తగా దాచుకొని ప్రతిరోజు అతన్ని తలుచుకునేది. అతను ఎవరైతే ఎళ్ళిపోయిన వాడున్నాడో అతను దలుచుకునేది. ఆ లంగా, పట్లంగా డబ్బులు ఇచ్చినప్పుడు అతను ఒక కాగితం ఇచ్చాడు. ఆయన పేరు, ఆయన ఊరు రాసాడు. అయితే ఈ అమలాపురంకొచ్చిన తర్వాత ఆ అమలాపురం అని ఉంది. అతని పేరుందనమాట. ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత వాళ్ళ భర్త అంటాడు, "అరే భలేగా ఉందే అసలు. సరే నిన్ను కల్పిస్తాను తీసుకెళ్ళి వాళ్ళని కల్పిస్తాను. ఏది ఆ చిట్టి తీసుకురా" అన్నాడు. ఆ అమ్మాయికంత చదవడం రాదు. ఆ పేరు తెలీదు. అంత ఎక్కువేది రాదు. ఏదో మామూలుగా ఉంది. ఆ చిట్టీలో ఉందనమాట. పేరు, అడ్రెస్సు అంతా ఉంది. ఆళ్ళ భర్త చూస్తాడు. చూసి నవ్వుతాడు. ఎందుకని నవ్వుతున్నారంటే, "ఇదెవరిదో గాదు. మీ మావగారు రాసిందే. మా నాన్నే రాసారిది. నువ్వెక్కడికెళ్లి చేరావు మొత్తానికి? ఆళ్ళింటికే వచ్చి చేరావు. ఎళ్లి" అని వాళ్ళ మావయ్య గారు అంటే శ్యామల మావయ్య గారికి ఆ శ్యామల మీద అంత ఇష్టం లేదు గదా! ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్ కూతుర్ని కాదని చేసుకున్నాడని కోపంగా ఉన్నాడుగా. కొడుకు మీద, కోడల మీద ఈ స్టోరీ చెప్పంగానే అతనంటాడు, "ఓహ్! ఎందుకు గుర్తులేదని." అప్పుడు వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అప్పటిదాకా తల వంచుకొనే మాట్లాడుతుంది. అతను కూడా చూడట్లేదు. కోడల వైపు చూడట్లేదు. ఆ మొహం చూడలేదు. ఏమీ చూడలేదు. అప్పుడు చూసినప్పుడు తను గుర్తుపడతాడు. చిన్నప్పుడు పోలికలు ఎక్కువ. 10 ఏళ్ళప్పటికి 18 ఏళ్ళకి పెద్ద తేడాగా ఉండవు. ఉంటది కొంచెం మారుతది గానీ అంత తేడాగా ఉండవు గదా! చూసి అంటాడు, "అరే భలే! నువ్వే నా అమ్మాయివి" అని. "అవును నేనేనండి. ఇలాగా ఆ! అప్పుడు నుంచి మీరిచ్చిన ఆ పట్లంగాను అది పట్లంగా కుట్టించుకోలేదు. ఎందుకంటే పినతల్లి ఒప్పుకోదు గదా! తిన బట్టల్లో పెళ్లి బట్టల్లో పట్లంగా గూడా తీసుకొస్తది. తీసుకొచ్చి చూపిస్తది. మీరిచ్చిన పట్లంగా అండి. ఇది ఈ మీ మీ మీరిచ్చింది నేను జాగ్రత్తగా ఉంచుకున్నా. ఎందుకంటే మా పిన్ని తల్లికి చెప్పే అంత ధైర్యం గూడా నాకప్పుడు లేదు. మా పిన్నికి. ఇంకా అందుకని అలానే ఉంచుకున్నాను. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా నవ్వుకొని నీకు పుట్టే పిల్లలకి, అమ్మాయిలకి ఆ లంగా కుట్టిద్దు గానిలే అమ్మ అంటాడనమాట. అది. అయితే ఈ కథ చాలా చక్కగుంది. హాయిగా ఉంది వినడానికి. మంచి జరుగుతదా అని అనిపిస్తది. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనకి ఏదైనా టైం బాగోనప్పుడు ఆ కొంచెం టైం వరకు ఇబ్బందిగానే ఉంటది. తర్వాత అది వెనక్కి చూసి నవ్వుకుంటాం మనమే. ఓహో! ఆ టైంలో అట్లా జరిగిందని. ఆ పట్లంగాని ఎంత జాగ్రత్తగా దాచుకుంది ఆ అమ్మాయి. అన్నీ చక్కగా దాచుకుంది. అతను గూడా వీళ్ళ మావగారు ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నాడో ఆ టైంలో కష్టమే అది. ఆ కష్టం కష్టంగానే ఉంది. కానీ దానికొక సొల్యూషన్ గూడా దొరికింది. ఒక సమాధానం దొరికింది. అయితే ఆ కష్టానికి కావాల్సిన సమాధానం ఒక్కోసారి ఇమ్మీడియేట్‌గా దొరుకుతది. ఒక్కొక్కసారి కొన్ని రోజుల తర్వాత దొరుకుతది. అతనికి అక్కడ వరండాలో కూర్చోంగానే ఈ అమ్మాయి రూపంలో సమాధానం దొరికింది. ఈ అమ్మాయికేంటి జీవితానికి కావాల్సిన సమాధానం దొరికింది అతని రూపంగా. అంతే కదా! అతను పట్లంగా పంపించడము, ఆ డబ్బులు పెట్టడము, అనుకోకుండా మంచితనం వల్లో, దేని వల్లో మనం ఎట్లా అనుకుంటే అట్లా. ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటది. కానీ ఆ ఆన్సర్ ఒక్కోసారి తొందరగొస్తది. ఒక్కోసారి లేట్‌గొస్తది. మనమేంటి ఆ ఆన్సర్ వచ్చే లోపల ఇప్పుడు 1,00,000 పూజలు చేసేస్తాం. ఇది అయిపోవాలని చెప్తాం. కోరేసుకుంటాం. రకరకాలుగా కోరుకుంటాం. అయితే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకటి కావాలని కోరుకుంటా. నేను ఒక 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 ఎలా చెప్పాలో బిజినెస్ పెట్టాలని కోరుకుంటున్నాననుకోండి. నాకు బిజినెస్ కావాలి, కావాలి, కావాలని కోరుకుంటా. నా ప్రణాళికలో అది లేనే లేదు. బిజినెస్ లేదు. ఎందుకంటే ఆ బిజినెస్‌తో పాటు నాకు చాలా లాస్ ఒస్తదని ఉంటది. అందుకని నాకది పెట్టలేదు భగవంతుడు. ఎందుకు పెట్టాడు భగవంతుడు? భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు అన్నీ తెలుసు భగవంతుడికి. కాకపోతే మనమేంటి నాకు కావాలి, 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 కావాలి అని కోరుకున్నాం. సరే అడిగింది విశ్వం ఇస్తది. ఎప్పుడైనా ఇస్తది విశ్వం. ఇది నో అని జెప్పదు. మనం అడిగిందల్లా ఇస్తది. ఇచ్చింది. నేనడిగినట్టు నాకు బిజినెస్ ఇచ్చింది. కానీ బిజినెస్‌తో పాటు ఏమిచ్చింది? దానికి తగ్గట్టు లాస్ ఇచ్చింది. దాంట్లో కష్టాలు, కొంతమంది మోసాలు, కొంతమంది తిట్టుకోవడాలు, కొంతమంది ఓర్వలేనితనాలు, మనం బాగా సక్సెస్ అయ్యామని రకరకాలుగా అన్నీ ఇచ్చింది. దాంతో పాటు నేనడిగిందేంటి బిజినెస్. బిజినెస్‌తో పాటు చాలా వచ్చినాయి. ప్యాకేజొచ్చిందొకటి. అన్ని రకాలుగా వచ్చినాయి. అవన్నీ వద్దమ్మా నీకు అని చెప్పే నాకు ఫస్ట్ అది లేదు. నా ప్రణాళికలోనే లేదు. కానీ నేను ఏడ్చి తెచ్చుకున్నా. అది కావాలి, కావాలి, కావాలని తెచ్చుకున్నా. సో,
ప్రతిసారి మనం ఏం ఆలోచించాలంటే, మన జీవితం అనే దానికి ఒక చక్కగా ఒక 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 ప్లాన్ ఉంది. ఒక ప్రణాళిక ఉంది. దాన్ని పట్టి పోతూనే ఉంటది ఆ జీవితం. మనం ఏం చేసినా చేయకపోయినా ఎక్కడికెళ్ళాలో అక్కడికే వెళ్తాం. కాకపోతే మనం ఏం చేస్తాం, మన సొంత తెలివితేటలు వాడి మధ్యలో అన్నీ కెలికేసి మళ్ళీ దేవుడి మీదే పడి ఏడుస్తాం. దేవుడా నన్ను కాపాడవా, నన్ను అడిగిందెవరు? బిజినెస్ కావాలని అడిగిందెవరు? నేనే. కదా! నేను అడిగిన తర్వాత మళ్ళీ దాంట్లో వచ్చిన కష్టాల్ని సాల్వ్ చేయమని మళ్ళీ భగవంతుడిని అడుగుతాం. కష్టాలు మరి ఫస్ట్ అందుకనే ఇవ్వలేదు గదా! కష్టాలున్నాయనే మనకివ్వలేదు. బిజినెస్ ఇవ్వలేదు. కానీ నేనేం చేశా, బిజినెస్ కావాలని ఏడ్చి లాక్కొని బిజినెస్ తెచ్చుకో. దానికొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ ఏడ్చి, మళ్ళీ భగవంతుడా రక్షించని మళ్ళీ దాని బదులు ఈ అమ్మాయిలాగా ఏదైతే అయ్యింది, ఓకే. ఆ అమ్మాయి ఏం జేసింది? ఓకే. పినతల్లుందా? ఉంది. తనిది చేయమందా? చేసింది. 15 రోజులు ఇంట్లో ఉండమందా? ఉంది. అతనొచ్చాడా పెళ్లి సంబంధం మాట్లాడడానికి? చెప్పినట్టు వినింది. ఏది జరిగితే అంటే తన తన తనదేమి లేదు. తనలా చేసుకుంటూ పోయింది. ఏది కోరుకోలేదు. ఏది ఇది కావాలని అడగలేదు. తనకి ఏమి అడగకపోయినా మంచి తన మంచి బుద్ధి వల్ల, తన మంచితనం వల్ల, తన మంచి హ్మ్, బిహేవియర్ వల్ల మంచి ఇంటికెళ్ళింది. జీవితాంతం సుఖంగుంది. 18 ఏళ్ళు ఇబ్బంది పడ్డా, జీవితాంతం తర్వాతున్న 60 ఏళ్ళో, 70 ఏళ్ళో హ్యాపీగా బ్రతికింది. ఆ జీవన ప్రణాళిక అది. ఆ కష్టాలు అయిపోంగానే సుఖాలున్నాయి. కానీ ఆ కష్టాలు అయిపోకుండానే తను ఓహ్! మా పినతలు చచ్చిపోవాలి, మా నాన్న ఇది అయిపోవాలి, లేకపోతే ఇంట్లోంచి పారిపోవాలి, అలాంటి ఆలోచనలేం రాలేదు తనకి. పెట్టుకోలేదు గూడా. కోరికలు కూడా లేదు. ఓకే. నా జీవితం ఇంతే అని అలా అలా మెల్లగా ఎళ్తే తప్పకుండా జీవితం మనకు అవకాశం ఇస్తది. కాకపోతే మనం జీవితం మనకు అవకాశం ఇచ్చేంత టైం వరకు గూడా మనం ఆగం. మధ్యలోనే కోరికలు గోరేసుకుంటాము. మధ్యలోనే ఎన్నో జేసేస్తాం. సో, మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఇలాంటి కథల వల్ల నేర్చుకునేదేంటంటే, ఎన్నో, ఎన్నో మంచి, చెడు అన్నీ మొత్తం ఒక రోలర్ కోస్టర్ లాగా అంటే, ఒక జెయింట్ వీల్ లాగా కిందకి పైకి ఎళ్ళే మన జీవితము, కిందకెళ్ళినప్పుడు తప్పకుండా పైకెళ్ళాల్సిందే. ఎండాకాలం తర్వాత వర్షాకాలం రావాల్సిందే. ఆప్షన్ లేదు. ఎండాకాలం తర్వాత వర్షాకాలం రావాలి. వర్షాకాలం తర్వాత చలికాలం రావాలి. చలికాలం తర్వాత మళ్ళీ హ్మ్. ఎండాకాలం రావాల్సిందే. ఉట్టి ఎండలే ఉంటాయి ఎప్పటికి అంటే అది కుదరదు. అది అట్లా వర్కౌట్ అవ్వదు. సో, మనం గుర్తుంచుకోవాల్సింది కూడా అదే. ఓకే. మనకొక ఆసుంది. కష్టపడదాము. వస్తే వచ్చింది లేకపోతే లేదు. అంతేగాని అది రావాలి అని గట్టిగా పంతం బట్టి కూర్చోవడం గానీ, కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో! నా జీవితం నాశనం అయిపోయిందనుకోవడం గానీ, లేకపోతే ఇంక నాకు జీవితమే లేదు. నన్నెవరు ఇట్లా నేను వీళ్ళకి చాకరీ చేయడం కోసమే పుట్టాను. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటారు. వీళ్ళకి ఇది చేయడం కోసమే పుట్టాను. నా జీవితం అంతా వీళ్ళ వల్ల నాశనం అయిపోయింది. అలాంటివి అస్సలు ఉండనే ఉండవు. మన స్థితికి మనమే కారకులం. మన ప్రణాళికని మనం చేరుకుంటాం. మీకు చిన్నప్పుడు అంతా మంచి జరిగిందంటే పెద్దయ్యాక మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్, పాఠాలన్నీ నేర్చుకుంటారు. చిన్నప్పుడు బాగా పాఠాలు నేర్చుకున్నారంటే పెద్దయ్యాక మీరు ఎంజాయ్ జేస్తారు. అది ప్రతిదానికి ఒక టైం ఉంటది జీవితానికి. సో, అది చేసుకుంటూ పోవడమే మన పని. ఆ ప్రణాళిక త్రూగా మనం వెళ్ళిపోవడమే మన పని. ఇక ఎక్కువ ఆలోచించకండి. కొన్నిసార్లు కంప్లీట్ సరెండరెన్స్ అంటే కంప్లీట్‌గా మనం భగవంతుడిని వదిలిపెట్టేయాలి. అంతే ఆయనే చూసుకుంటాడు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ.